మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం నుండి 30వ వచనం దాకా చదువుకుందాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం. 25వ అధ్యాయం. యూదారాజు అయిన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరం 12వ నెల 27వ దినమున బబులోను రాజైన తాను ఏలనారంభిన సంవత్సరమందు బందీ గృహములో నుండి యూదా రాజైన యెహోయాకీనును తెప్పించి ఇరవై 29వ వచనం. కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రమును ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను. అతని భత్యం ఏనాటికి ఆనాడు రాజు నిర్ణయింపబడినదై అతడు బ్రతికిన నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇవ్వబడుచుండెను. ప్రార్థన చేసుకుందాం ప్రభు యొక్క నడిపింపు కొరకై. దయగలిగిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకోండి. మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆరాధనంతటిలో క్రమముగా మర్యాదగా చక్కగా నడిపించారు. మిగిలిన పాత్రలో మరికొద్ది మంది చేర్చబడుటకై మీ కృపా సహాయమును అందించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రానివారు మరొకసారి రాగలుటకై కృప చూపండి. మందిర సంబంధమైన ప్రతి పనులలో మీ సహాయమును అందించండి. బలహీనుల పక్షమున సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభువా, చదవబడిన లేఖన భాగములు అర్థమయ్యే రీతిగా మీ ఆత్మ సహాయము చేత మాతో మాట్లాడుమని ప్రార్థిస్తున్నాం. నమ్మిన వారిని స్థిరపరచండి, బలపరచండి, ప్రోత్సహించండి. నమ్మని వారు ఆకర్షింపబడుటకై మీ సహాయము చేయండి. కూడి వచ్చిన స్థానిక సంఘమును లేఖనాలు మీ దయగల హస్తములకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనము నుండి 30వ వచనము దాకా చదువుకున్నాం. పోయిన ప్రభుదినమందు ఒక రాజును గురించి మనం విన్నాం. ఆ రాజు పేరు మీ అందరికీ గుర్తు ఉంటుంది కదా. ఏం పేరు ఆ రాజు పేరు? యెహోషాపాతు. థ్యాంక్ యూ సిస్టర్. యెహోషాపాతు రాజు బాధ్యత కలిగిన వాడు, కానీ ఆయన ప్రార్థన యోధుడు అని చూచాం. చాలా విషయాలు, 7 రకాల ప్రార్థనలు. ఈవేళ మరొక రాజును గురించి మనం చదువుకున్నాం. ఈ రాజు ఎవరు? యూదారాజైన యెహోయాకీను. ఆయన పేరుకు చక్కటి అర్థమున్నది. యెహోవా స్థాపించును, యెహోవా స్థాపించును. ప్రియులారా, ఒక కుటుంబమును, సంఘమును, రాజ్యమును స్థాపించువాడు దేవుడు. ఒక వ్యవస్థను స్థాపించేవాడు దేవుడు. మన జీవితాలలో స్థాపించి మేలు చేసేవాడు దేవుడే. ఈ యెహోయాకీను యూదారాజు, కానీ ఆయన జీవితాన్ని గమనిస్తే చాలా భయంకరంగా బ్రతికాడు. ఆయన యథార్థత లేనివాడుగా జీవించాడు. ఆయన చెడు ప్రవర్తన కలిగి బ్రతికాడు. ఇశ్రాయేలు రాజులు కానీ యూదా రాజులను కానీ దేవుడే నియమించాడు.
నియమించిన వాడు దేవుడే, కానీ వారి బ్రతుకులు దేవునికి మహిమకరంగా లేకపోయాయి. నేను పోయినసారి కూడా చెప్పాను, యూదా రాజులు 8 మంది మాత్రమే మంచి రాజులుగా ఉన్నారు. అందరూ వారి పితరుల వలె జీవించలేదు, చాలా చెడుగా బ్రతికారు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల వేళ ఈ రాజును గురించి ఆలోచిస్తే, భూమి మీద ఉన్న కాలములోనే శత్రు రాజ్యాలు ఆయనను బంధించి చెరసాలకు తీసుకుని పోయినట్టుగా వాక్య భాగములో చూస్తున్నాం. ఉదయకాలం మనం ఆలోచన చేయాలి, రాజైనా ఇంకెవరైనా కానీ దేవుడు చర్య తీసుకుంటాడని అర్థమవుతుంది. కొన్ని మారులు మనం కలిగి ఉన్న స్థితిగతులను బట్టి, స్థానాలను బట్టి నాకేమీ తక్కువ అని మనం అనుకుంటాం. నేను ఎవరికి భయపడవలసిన అక్కరలేదు, సామ్రాజ్యము నాదే, నాకు సైన్యం ఉన్నది, ప్రజలు ఉన్నారని చాలాసార్లు మనం అతిశయపడతాం. మన చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ నమ్ముకొని అనేకసార్లు మోసపోతాం కదండి. స్నేహితులారా, దేవుని వాక్యంలో గమనిస్తే యెహోయాకీనును దేవుడు ప్రేమించే రాజుగా తెచ్చాడు ప్రజలకు మేలు చేయాలని, ఆయన ప్రజలకు పాలన ఇవ్వాలని, ప్రజల కష్టాలలో పాలివాడు కావాలని ఉద్దేశం చేతనే అయితే స్థాపించిన దేవునికి తాను వ్యతిరేకంగా నిలబడ్డాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఒక భవిష్యత్తునిస్తాడు. అది ఉన్నత చదువు కావచ్చు, ఉన్నత ఉద్యోగం కావచ్చు, ఉన్నత వ్యాపారం కావచ్చు, ఏదో ఒకటి నీ జీవితంలో ప్రభు నీకు అనుమతించి నిన్ను స్థాపిస్తాడు. దానికి తగినట్టుగా జీవించకపోతే ప్రభు ఎవరినైనా చర్య తీసుకుంటాడు. దేవుని గ్రంథంలో చూడండి, ఒక మాట చదువుకుందాం. దినవృత్తాంతులు రాసిన 2వ గ్రంథం 36వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. 2వ దినవృత్తాంతుల గ్రంథం 36వ అధ్యాయం, దయతో 8-9 వచనాలు చదవండి. అతడు నిజదేవుని విడిచిపెట్టి జీవము లేని వాడిని పూజించిన వాడుగా చూస్తున్నాం. అసలు ఈయన ఎవరు? ఈయన దేవుని చేత నియమింపబడినవాడు. ఆ దేవుడు జీవము గలవాడు, ఆయనే యెహోవా. ఆయన చేత నియమింపబడ్డాడు. ఆయన చేత ఈ యొక్క భాగ్యము, ఈ సింహాసనము దేవుడు ఆయనకిచ్చాడు. కానీ పితరులు అనుసరించుడుగా తాను అనుసరించకుండా ఏమైనా దేవతలను పూజిస్తూ జీవన దేవునికి విరోధిగా నిలబడ్డాడు. ఒక రీతిగా చెప్పాలంటే విగ్రహారాధికుడుగా మారిపోయాడు అనుకోవచ్చు. ప్రియులారా, గమనించండి, మన దేవుడు జీవము గలవాడు, మన దేవుడు సృష్టికర్త, మన దేవుడు రాజు, మన దేవుడు మాట్లాడేవాడు, ఆలకించేవాడు. అలాంటి శ్రేష్టమైన దేవుని కలిగిన ప్రజలు ధన్యులని చెబుతుండగా యెహోయాకీను ఆయనను విడిచిపెట్టి అన్న మాట చూస్తున్నాం. నిజంగా తనను వెంటనే చెరకు అప్పగించాడు, తనను వెంటనే ఆ యొక్క శిక్షకు అప్పగించాడు. చాలామార్లు దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు ప్రవక్తల ద్వారా. ఆనాటి కాలంలో ఉన్న ధర్మశాస్త్ర ప్రకారం ఇది నేరమని హెచ్చరింపబడ్డాడు. అయితే దేవుని వాక్యమును అతడు అంగీకరించకుండా, గైకొనకుండా ఇష్టానుసారముగా ప్రవర్తించాడు. ఉదయకాలం కూడి వచ్చిన దేవుని పిల్లలారా, యెహోయాకీను విగ్రహారాధన చేస్తున్నాడు కాబట్టి దేవుడు చర్య తీసుకున్నాడు. నేను ఆ జీవము లేని వాటికి సాగిలా పడను కాబట్టి నేను ఆ కోవకు చెందినవాడును కాను, ఆమెను కాను అని అనుకుంటున్నావా?
ఈనాడు ఆత్మీయుల జీవితాల్లో కూడా దేవుని స్థానము నాడు నీవు నేను అనుభవిస్తూ ఉన్నాము. మన హృదయ కేంద్రాలలో ఈ చిన్న చిన్న విగ్రహములు మనం కలిగి ఉన్నాము. మనం దేవుని ప్రజలమే కానీ ఏవి ఉండకూడదో మన హృదయాలలో అవే కలిగి ఉన్నాం. యవనస్తుడా యవనస్తురాలా, దేవుని ప్రజలారా, ఏ వయస్సులో ఉన్నా జీవముల దేవునికి నీ హృదయ కేంద్రములో స్థానముందా? జీవముల దేవునికి నీ హృదయ కేంద్రములో ప్రత్యేకమైన స్థానమును నివిస్తున్నావా? యెహోయాకీను తనకిచ్చినటువంటి వాక్యమును ఆయన మరచిపోయాడు. హేయమైన దేవతలు అనుసరిస్తూ ఉన్నాడు. 9వ వచనం చదవండి. 9వ వచనం 2వ దినవృత్తాంతముల గ్రంథములో, అతడు యెహోవా దృష్టికి చెడుతనము కలిగి నడిచాను అనే మాట చూడండి. అతడు దేవుని మార్గములకు ఎంత వ్యతిరేకంగా నిలబడ్డాడో. ఒకటి, విగ్రహారాధికుడిగా మారిపోయాడు. 2, అతడు దేవుని దృష్టిలో యథార్థతను కోల్పోయిన వాడై చెడు నడత కలిగి నడుస్తూ ఉన్నాడు. మన మార్గములు ఎలా ఉన్నాయి? మన నడక ఎలా ఉన్నది? మన మార్గమును బట్టి, మన నడకను బట్టి మన దేవునికి మహిమ ఉన్నదా? దేవుని వాక్యములో చూడగా యెహోయాకీను ఆ చెడు ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. ఒక బాధ్యత కలిగిన రాజు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. మాదిరి లేనివాడుగా ఉన్నాడు, ఆదర్శము లేనివాడుగా ఉన్నాడు. కుటుంబ యజమాని మాదిరి కలిగి ఉంటే కుటుంబానికి క్షేమం ఉంటుంది. సంఘాన్ని నడిపించే సేవకులు పెద్దలు ఆదర్శంగా ఉంటే సంఘాలు క్షేమంగా ఉంటాయి కదండి. ఈనాడు వ్యవస్థ ఎలా అయినదని గమనిస్తే సంఘములు కుటుంబాలు పాడు కావడానికి ముఖ్యమైన వ్యక్తులే కదా. ఒక యజమానుడు సరైన మార్గములో నడవకపోతే, ఒక యజమాని సరైన మార్గములో నిర్ణయం లేకపోతే ఆ కుటుంబాలు ఆ పిల్లలకు ఎంత నష్టము చేసేటువంటి వారైతారు. యెహోయాకీను దేవుని చేత స్థాపించబడిన వాడే కానీ జీవన దేవునికి తాను వ్యతిరేకమైన మార్గ గుండా వాళ్తూ ఉన్నాడు. ఇవాళ మనం ఎలా నడుస్తున్నాం? దేవుని గ్రంథంలో చూడండి, ఒక భక్తుడు ఎలాగున ఉన్నాడో చూడండి. 2వ రాజుల గ్రంథంలోనే దయతో ఒక మాట మనం చదువుకుందాం. 22వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. 2వ వచనం చదవండి. 2వ వచనం, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడు దావీదు చూపిన ప్రవర్తన సరిగా ప్రవర్తించాను. ఎవరైనా చెప్పండి. అక్కడే ఉంది కదా బ్రదర్, యోషియా కదా. అతడు యవనస్తుడు. యవన కాలములో నిజంగా తన దేవుని మహిమపరిచేవాడుగా, మందిరము పట్ల, ప్రజల పట్ల, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అతడు పితరుల మార్గములో నడుస్తూ ఉన్నాడు. కుడికి కాని ఎడమ కాని తొలగిపోకుండా చాలా చిన్నవాడు కదా. ఎంత వయసు ఉంది బ్రదర్, సిస్టర్? అతడు ఏమైనా వయసులో ఆరితేరినవాడా? యోషియా గారు చాలా చిన్న వయస్సులో ఉన్నాడు, కానీ దేవుని ఎడల అతడు కలిగి ఉన్నటువంటి విధులు చూస్తే ఆయన దేవుని వాక్యమును ప్రేమించేవాడుగా ఉన్నాడు, మందిరాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు, దేవుని పనిని ప్రేమించేవాడుగా ఉన్నాడు యోషియా. ఈ చిన్నవాడు కుడికి కాని ఎడమ కాని తొలగకుండా దేవుని మార్గములో నడుస్తున్నాడు. ఇవాళ దేవుని పిల్లలారా, కాలేజీలో ఉన్నా, ఉద్యోగములో ఉన్నా, వ్యాపారములో ఉన్నా మన నడక ఎలా ఉన్నది? మనం ఎలా నడవాలి కదా? యథార్థత కలిగి నడవాలి. దేవుని ప్రజలుగా యథార్థ హృదయమును కలిగి నడవాలి. వారి ద్వారానే దేవునికి మహిమ వస్తుంది. వారి ద్వారానే దేవుని నామం హెచ్చింపబడుతుంది. వారి ద్వారానే దేవుని చూడగలం.
మన నడక ఎలా ఉన్నది? భక్తిహీనుల మధ్యలో కలిసి మనం నడుస్తూ ఉన్నామా? భక్తిహీనులతో అనేక సార్లు మన నడక దేవునికి మహిమకరంగా లేదు, మన ప్రవర్తన దేవునికి మహిమకరంగా లేదు. కానీ యవనుడు, ఈ చిన్నవాడు దేవునికి పితలు నడిచిన మార్గములో నడిచాడు. కానీ యెహోయాకీను ఎలా నడిచాడు? అతడు చెడు నడత కలిగిన వాడై, ఇంకా చెడు అంటే అయిపోయిందండి. అతడు చీకటిలో నడుస్తూ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అతడు వెలుగు సంబంధిగా కనబడము లేదు, ఆత్మ సంబంధిగా కనబడము లేదు. తన హృదయ కేంద్రములో తన ప్రభుని హెచ్చించలేకపోయాడు. అయితే యోషియా చిన్నవాడే కానీ రాజ్యానికి వచ్చాడు. దేవుని కొరకై ఒక మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. ఇవాళ ఇలాంటి వారు కావాలని ప్రభు ఆశిస్తున్నాడు. దైవ గ్రంథములో ఒక ఆత్మీయ తండ్రి ఒక యవనస్తుని గురించి సాక్ష్యం చెప్పాడు. చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనం చదవండి, త్వరగా చదవండి. మనం 2:25-27 యెహోయాకీను గురించి ఆలోచిస్తుండగా 3వ యోహాను పత్రిక 3 చూడండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావని గనుక. ఎంత మంచి సాక్ష్యము! ఎవరైనా వృద్ధుడైన యోహాను గారు, అపొస్తలుడు యోహాను గారు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? థ్యాంక్ యూ బ్రదర్. గాయులు 3 ఉన్నారు బైబిల్లో. గాయు, నిన్ను గురించి విన్నాను నా కుమారుడా, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. నీ గురించి సహోదరులు చెబుతున్నారు. ఎంత మంచి సాక్ష్యం! నీ గురించి సాక్ష్యం వినబడాలి. ఫలాని యవన బిడ్డ కాలేజీలో, ఆ ఇంటిలో, ఆ వీధిలో, ఆ శాఖలో ఆమె సత్యమును అనుసరించి నడుస్తుంది. ఆమె జీవితం సపరేషన్, ఆమె చాలా ప్రత్యేకత. ఆమె ప్రభువు కొరకే నడవడం, ఆ యవనుడు ప్రభువు కొరకే నడవడం ఎంత గొప్ప సాక్ష్యం! యోహాను గారు ఆనందిస్తున్నారు. నా కుమారుడా, సువార్త ద్వారా కన్నాడు. నువ్వు క్రీస్తు ప్రేమలో, క్రీస్తు వెలుగులో, క్రీస్తు సత్యములో నువ్వు నడుస్తూ ఉన్నావని అర్థమవుతుంది. వాక్ ఇన్ ద ట్రూత్, సత్యము కలిగి నడవాలండి కదా. సత్యం అనగా ప్రభువే కదా. యోహాను సువార్త 17:10 సత్యమనగా వాక్యమే. 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. యోషియా నడకలో, గాయు నడకలో, నోవహు నడకలో, అనోకు నడకలో, భక్తిహీనుల కాలములో, భక్తిహీనుల మధ్యలో వారు ప్రభును చూపారు. మన బంధువులు, అన్యజనులు మన ద్వారా ఏం చూడాలి? వింటున్నారా కదా? వారు ప్రభువుని ఎరగని వారు, వారికి సత్యము తెలియదు, వారికి వాక్యము తెలియదు. అట్టి ప్రజల మధ్యలో మనము నివసిస్తూ ఉన్నప్పుడు వారు మన జీవితాలలో సత్యవంతున ప్రభువును చూడాలి. మన ప్రవర్తన చూపించాలి. ప్రవర్తన సాక్ష్యం, నడక కదండి. ఉందా ఈ అనుభవం? మా కాలేజీలో ఒక యవనుడు ఉన్నాడు, నా ఫ్రెండ్. అతడు చాలా ప్రత్యేకమైన వాడని వినబడాలి, అవునా కదా? నేను పనిచేస్తున్న కొలిక్కున్నాడు, అతడు సత్యము కొరకే జీవించేవాడు. యెహోయాకీను యూదా రాజు. మనం ఎవరం బ్రదర్, సిస్టర్? మనం రాజులము కదా, అవునా కదా? రాజులము కాదా? 1 పేతురు 2:9 మీరు రాజులైన యాజక సమూహము. ప్రకటన 1:6 మీరు రాజులు, మీరు మహిమల రాజ్యమునకు పిలువబడిన వారు. మన రాజు మన ప్రభు అయిన క్రీస్తు. మన రాజు ఆయన ఎలాంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపముల మహనీయుడు. అని ఈ భూలోకములో నడుస్తూ ఉండగా ఎవరు తన మీద చూపించలేకపోయారు. ఈయన నీతిమంతుడు. ఆయన గురించి బాప్తిసమిచ్చే యోహాను గారు సాక్ష్యం ఇస్తూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు
ఆయన నడక, ఆయన జీవితం ఎంత ప్రత్యేకమైనదో. ఈనాడు సంఘాలలో కావాలి ఒక గాయు. ఈనాడు జీవన దేవుని సంఘంలో ఒక యోషియా కావాలి. వారు లేవాలి. వారి ద్వారానే ప్రభు మహిమపరచబడతాడు. ఎన్ని ఏళ్ళు బ్రతికింది ప్రాముఖ్యం కాదు. సాక్ష్యం కలిగి బ్రతకాలి, సాక్ష్యం కలిగి చనిపోవాలి. సాక్ష్యం కలిగి ప్రభు యొద్దకు వెళ్ళారు భక్తులు కదండి. భక్తిహీనుల లోకములో, భక్తిహీనుల కాలములో, భక్తిహీనుల మధ్యలో నివసిస్తూ భక్తిహీనులు అంటుకోకుండా నిష్కలంకులుగా నడిచి యాత్ర ముగించారు. మనం గమనిస్తాము 5 ఆదికాండం 22, ఆదికాండం 6, 8, 9 ఆనాడు వారు అలా నడిచారండి. అందుకే వారికి దేవుని కృప ఉందా లేదా? ఈనాడు మన జీవితాలలో దేవుని కృపను అనుభవించాలంటే ఒక యోషియా వలె, ఒక నోవాహు వలె, ఒక అనోకు వలె, ఒక గాయు వలె మనం ప్రభువు కొరకై నడవాలి. దేవుని గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం. 52:11. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, అవిధేయత ఏం చేస్తుంది? పాపము ఏం చేస్తుంది? నిన్ను చెరసాలకు పట్టిస్తుంది. అంతే కదా. యెహోయాకీను చేసిన అవిధేయత బబులోనీయులు వచ్చి అతను చెరకు తీసుకెళ్లారు. మేలు చేసిన దేవుని మరిచిపోతే ఎంత అవమానం. యెహోయాకీనుకు దేవుడు సింహాసనం ఇచ్చాడు, ప్రజలను పాలించడానికి భాగ్యం ఇచ్చాడు. దాన్ని సరైన విధానంలో వాడలేకపోయాడు. చెడు నడత ఏం చేసింది? చెడు అంటే పాపమే కదా, అవిధేయతనే కదా, భ్రష్టత్వమే కదా. తన కార్యాలు దేవుని కోపానికి గురి చేశాయి. మన జీవితం దేవునికి అలాంటి అనుభవానికి తెస్తుందా? అలా ఉండకుండా జీవించడానికే ప్రభు నన్ను ప్రేమించాడు. నిజంగా ఈ భాగంలో గమనిస్తే 27వ వచనంలో చూడండి, యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజు. ఈ లేఖనాలు గమనిస్తూ ఉన్నప్పుడు చెరలో నుండి ఆయన విడిపించబడింది ఎప్పుడు? బ్రదర్, సిస్టర్, ఈ యెహోయాకీను అనే రాజు చెర నుండి ఎప్పుడు విడిపించబడ్డాడు? అక్కడే మనం గమనిస్తున్నాం. ఆయనకు విడుదల ఎప్పుడు వచ్చిందో లేఖనాలు కనబడుతున్నాయి లేదా? అపీల్ ఎప్పుడు చేయబడింది అక్కడ కనబడుతుంది. అతడు ఎప్పుడు విడుదల పొందాడో అక్కడ కనబడుతుంది. మీరు చెప్పాలి ఇప్పుడు అక్కడ ఉన్నవే. యెహోయాకీను చెరసాలకు పోయిన తర్వాత అతనికి విడుదల ఎప్పుడు కలిగింది? ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గమనించండి. లేఖనాలు గమనిస్తూ ఉండగా 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున ఆ బబులోను రాజు అనే మాట గమనిస్తూ 76వ సంవత్సరం ముందు అని బందీగృహంలో నుండి యూదారాజు యెహోయాకీను తెప్పించి అతనితో దయగా మాటలాడి. ఇప్పుడు 2 మాటలు గమనిద్దాం. అతడు విడుదల పొందినవాడుగా మనకు కనబడుతున్నాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు. చెరసాలకు అప్పగించడమే కాదు, శిక్షించడమే కాదు, ఈ యెహోయాకీను జ్ఞాపకం చేసుకొని దేవుడు మరలా ఆ చెర నుండి బయటికి తెస్తున్నాడు అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా? బ్రదర్, సిస్టర్,
అతడు కలిగించిన చెడు కార్యాలను బట్టే కదా చెరసాల బంధించింది. మీరందరూ ఎందుకో చాలా సైలెంట్గా ఉన్నారు, ఏం చెప్పలేదు. మీరు ఎప్పుడు చదవలేదు ఈ మాటలు? యెహోయాకీనును చెడును బట్టి బబులోను చెరలో బంధింపబడ్డాడు. ఆ బందీ గృహంలో నుండి అతనిని విడుదల తేవడానికి, దేవుడు దయచూపడానికి కారణం ఏమైనా ఉందా? ప్రియులారా, ఈ ఉదయకాలం నువ్వు పాప చెరలో ఉంటే దేవుడు దయ చూపిస్తాడా? చెప్పండి బ్రదర్, సిస్టర్. దేవుడు పాపులను ప్రేమించడా? పాపుల ఎడల దేవునికి దయ లేదా? అంటే దేవుడు దయగలవాడే, ప్రేమ గలవాడే, కనికరము గలవాడే, విడిపించడానికి సామర్థ్యుడే అనుకుంటే సరిపోతుందా? వారు ఎలాంటి ప్రజలైనా మీరు ఏ స్థలములో ఉన్నారో దేవుని ప్రేమ వెల్లడిపడుతున్నప్పుడు, దేవుడు ప్రేమిస్తున్నప్పుడు నీవు ఆయన ఎద్దుకు రాగలిగినప్పుడే విడిపిస్తాడు. అంతే కదా. నా ఎన్నికలని జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని నన్ను ఒక రాజుగా చేశాడు. నేను చెడుగా బ్రతికాను. అది అలా వివరించినప్పుడు అర్థమవుతుందండి. నా ప్రవర్తన నా దేవునిలో సరైనది కాదు. అయితే యెహోయాకీను పట్ల దేవుడు దయగలవాడుగా ఉన్నాడు అంటే ఆ దేవుని యొద్దకు రాగలిగినప్పుడే దేవుడు చెర నుండి విడిపిస్తాడండి. ఉదయకాలం పాప మానవుడా, నువ్వు చెరలో ఉన్నావు. యెహోయాకీను చెరలో ఉన్నది కొంతకాలమే, కానీ ఈ పాప బానిసత్వంలోనే జీవించి నువ్వు చనిపోతే నీ జీవిత కాలమంతా, నీ పాప సంఖ్యల నుండి నువ్వు విడిపించబడకుండా నువ్వు మరణానికి అప్పగించబడితే నీ జీవిత కాలమంతా నువ్వు అగ్నిలోనే ఉండాలి. నీ జీవిత కాలమంతా నీ ఆత్మ అగ్ని చేతన కాలుచూ ఉండాలి. యెహోయాకీను స్థానములో ఉన్న నన్ను నిన్ను పితృ ఆదాము మూలముగా చేసిన సర్వ మానవాళి పాపం అపవాదితో బంధింపబడి ఉండగా కాలము పరిపూర్ణమైనప్పుడు ముద్దు కుమారుని లోకానికి పంపాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రాక ద్వారా ఈ బందీ గృహములో ఉన్న నన్ను నిన్ను విడిపించాలని ఆయన ఇష్టపడి వచ్చాడు. ఈ లేఖనాలలో చూడండి, బబులోను చెరలో ఉన్న యెహోయాకీనును దేవుడు ఏం చేస్తున్నాడో మరొకసారి 27వ వచనం చదువుకుందాం. చూడండి, 27వ వచనం. యూదారాజు అయిన యెహోయాకీనును చెరలో ఉంచడం 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున తాను ఏలన సంవత్సరం బందీ గృహములో నుండి యూదారాజు యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాటలాడి, ఆ మాట పట్టుకుందాం. ఉదయకాలం దేవుడు ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతుంది. దేవుడు దయగలవాడు. ఆయన ఇలాంటి పాపాత్ములనైనా వారు విడిపించడానికై, ఆ స్థితి నుండి బయటికి తేవడానికై ఆయన దయగలవాడు. ఆయన దయగలవాడు కాబట్టి యెహోయాకీనును తెప్పించాడు. నేను అనుకుంటున్నాను, చెరలో ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు యెహోయాకీనుకు అర్థమైంది. అవును కదా. ఎందుకంటే ఆయన వారి దేవుడు. ఆయన విడిచిన తర్వాత ఎంత బాధను అనుభవించాడో శత్రువుల చేత అర్థమైంది. ఉదయం చాలాసార్లు మన ఆత్మీయ జీవితం పతనమైనప్పుడు మనం ప్రభువు వైపు చూస్తే మరి ఆ స్థితిలో నుండి ఆయన నన్ను బయటికి తెస్తాడు. ఆ స్థితిలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. మరలా ఆయన దయ చూపుతాడు. నిజంగా ఇలాంటి స్థితిలో ఉన్న వారిని దేవుడు దయ చూపలేదా బ్రదర్? ఇలాంటి పతనమైన వారి పట్ల దేవుడు దయ చూపలేదా? మనం ఇలాగను అప్లై చేద్దాం. ఒక పడిపోయిన వాడి పట్ల దేవుడు దయగలవాడని మనకు అర్థమవుతుంది. ఆయన పడిపోయిన వారిని లేపగలడు. పడిపోయిన వారు ఆయన కనికరించగలడు.
పడిపోయిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన ఎద్దుకు రావాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథం మొదటి అధ్యాయం. రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో మనము ఒక మాట చదువుకుందాం. చూడండి 7వ వచనం. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి బయలుదేరి తన ఇద్దరు కోడండ్రులను చూచి, మీరు మీ తల్లి ఇళ్ళకు తిరిగి వెళ్ళుడి, ఆరో వచనం చదవండి. ప్రియులరా, వాస్తవుగా వీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు మనకు తెలుసు. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు కదా? బేత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళారు. ఆ బేత్లెహేము రొట్టెల ఇల్లు, అది ఆరాధించే స్థలము, అది పరిచర్యగలిగిన స్థలము. వారు విడువకుడి స్థలాన్ని విడిచారు. విడువకుడి స్థలాన్ని విడిచి వారెంత నష్టపోయారో మనము గమనిస్తాం. యెహోవా మరలా దర్శించినప్పుడు వారు మోయాబు నుండి బేత్లెహేముకు వారు బయలుదేరిరి. మనం మిగతా లేఖనాలను చదివినప్పుడు నయోమి కుటుంబం బేత్లెహేమును విడిచి ఎంత నష్టపోయారో మోయాబులో గమనిస్తాం. కానీ ఆ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. పడిపోయిన ఆ కుటుంబాన్ని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన దయ చూపించాడు, ఆయన కనికరించాడు, వారికి మరలా ఆహారం ఇచ్చాడు. ఒప్పుకోలు మన జీవితంలో ఉంటే దేవుని దయను మనం అనుభవిస్తామని అర్థమవుతుంది. అంతే కదా? నీ జీవితంలో, నా జీవితంలో పొరపాట్లు జరుగుతాయి. మనందరి జీవితాలలో బలహీనతలు కలిగి ఉంటాం. ఎక్కడ పడిపోయావో సహోదరుడా, సోదరి, అక్కడే లేచి ప్రభు వైపు చూస్తే ఆ దయగల దేవుడు తెప్పిస్తాడు, ఆయన నీకు మేలు చేస్తాడు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. యెహోయాకీను పట్ల దయగలిగిన దేవుడు దావీదు పట్ల దయ చూపాడు, తప్పిపోయిన కుమారుని పట్ల దయ చూపాడు. ఒకవేళ నీ జీవితం పడిపోయి ఉన్నదా, నువ్వెక్కడ పడిపోయావో అక్కడే లేచి వస్తే ప్రభు నీ యెడల దయను అనుగ్రహిస్తాడు. దేవుని గ్రంథములో పడిపోయిన మన జీవితాలను సరిచేయడానికై దేవుడు సామర్థ్యం గలవాడు. చెడును బట్టి బంధింపబడ్డాడు. దేవుని వైపు చూడగా విడిపించబడిన యెహోయాకీను, దేవుని దయ పొందిన యెహోయాకీను. ఉదయకాలంలో దేవుని ఎద్దుకు వద్దాం. మనం ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితిలో లేవగలిగితే దేవుని దయను అనుభవించగలము. నిజంగా ఇక్కడ ఆశ్చర్యమవుతుంది నాకు. దేవుడు దయతో అతని తెప్పించి అతని పీఠమును బబులోనులో తన ఎదురు రాజుల పీఠల కంటే ఎత్తు చేశాను. ఏమనిపిస్తుంది ఈ మాటలు? బ్రదర్, నిద్ర అవుతాడమ్మా, ముగిద్దాం. ఏమనిపిస్తుంది ఈ మాటలు? ఒక బలహీనుల పట్ల దేవుడు ఎంత కనికరము గలవాడు కదా. రాజులందరికంటే అతని పీఠమును దేవుడు ఎత్తుగా చేశాను. మనం ఏమనుకుంటాం బ్రదర్, సిస్టర్? చెడిపోయినవాడు కదా, పనికి మాలినవాడు కదా, సరైన జీవితము లేనివాడు కదా అనుకుంటామా లేదా? ఇలాంటి వాడు ఇంత హెచ్చింపబడమా? యెహోయాకీను దేవుడు హెచ్చించాడు. నీ బలహీనతలో దేవుని వైపు నువ్వు మళ్లించబడితే దేవుడు నీ యెడల దయను చూపగలడు. నువ్వు బలహీనతలోనే చనిపోతే ప్రయోజనం ఉండదు. కొంతమంది ఎలా ఉన్నారు? నేను పడిపోయాను, ఇక నేను సరిగా లేను, నా బ్రతుకు సరిగా లేదు అని మందిరానికి ఆగిపోతారు, సంఘానికి ఆగిపోతారు, సహవాసన ఆగిపోతారు. చెరలో ఉన్న యెహోయాకీను ఒకసారి దేవుని వైపు చూచాడు.
ఎప్పుడైతే దేవుని వైపు చూచాడో అతని మీద దేవుని దయ వచ్చింది. అతని పీఠం ఎత్తు చేశాడంటే అర్థం ఏంటంటే హెచ్చింపబడిన యెహోయాకీను. వింటున్నారా? ఒక చిన్న పని చేద్దాం. దేవా, నేను బలహీనుడైనది వాస్తవమే, నేను బలహీనురాలని వాస్తవమే, ఒక్కసారి నాకు మీరు అవకాశం ఇవ్వండి. అంతే కదా? ఒక సంసోను ప్రార్థించినట్టుగా, ఒక దావీదు ప్రార్థించినట్టుగా చేయగలిగినప్పుడు ఎంత ఉన్నతమైన ప్రేమ ఆయనది. నీవు నేనైతే ఎప్పుడో మన మధ్యలో ఒక చిన్న సమస్యతో మాటలు ఆగిపోయాయి. మనము ప్రేమించుకోవడం, మాట్లాడుకోవడం ఆగిపోతుంది. ఓ, ఈ దేవుడు ఎంత దయగలవాడు ప్రియులారా! ఒక బలహీన యెహోయాకీను పట్ల, ఒక చెడునుడత కలిగిన యెహోయాకీను పట్ల, సరైన మార్గముల వలన యెహోయాకీను పట్ల దేవుడు దయగలవాడై అతన్ని విడుదల చేయించాడు. ఆ చెర నుండి బయటికి తెచ్చాడు. ఆ చెరుని బయటికి తేవడం కాదు, ఆ రాజులందరికంటే అతని పీఠమును, నాకు ఆ మాట చూస్తే చాలా ఆశ్చర్యమవుతుంది. భక్తి గలవాడా, ప్రార్థనాపరుడా, వాక్యాన్ని ప్రేమించినవాడా, సత్యం కొరగా జీవించినవాడా కాదే. ఒక చిన్న ఒప్పుకోలు ఎంత ఉన్నత స్థానాన్ని ఇస్తుంది. ఒప్పుకుందాం. ఇంతకు మునుపున్న ప్రేమ లేదు ప్రభువా. ప్రకటన 2వ అధ్యాయం 4:6లో ఆ పడిపోయిన వాడు నేనే ప్రభువా. ఆ మొదటి క్రియలు లేవు, ఆ మొదటి పరిచర్య లేదు, ఆ మొదటి సమర్పణ లేదు, ఆ మొదటి త్యాగము లేదయ్యా, నేనే. ఒప్పుకుంటే చాలు. ఆ దయగల దేవుడు మరలా వాడుకుంటాడు, ఆయన హెచ్చిస్తాడు, ఆయన బలపరుస్తాడు. అవునా కాదు? చాలా ఆశ్చర్యమవుతుంది. ఆత్మీయ పాఠముగా గమనిస్తే అతడు వారందరిలో అతని సన్నిధి రాజు మధ్యలో హెచ్చింపబడి ఉన్నది. ఒక చిన్న ఒప్పుకోలు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇస్తుంది. కప్పుకోవద్దు. సామెతలు 8:13లో అతిక్రమలు దాచిపెట్టువాడు ఎన్నటికీ వర్ధిల్లడు, వాడి ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడి యెహోయాకీను. నీవు నేను కనికరింపబడాలంటే ఎక్కడ పడిపోయామో అక్కడ ఒప్పుకోవాలి. యవనుడా, యవనస్తురాలా, ఎన్నిసార్లు నీ జీవితంలో పడిపోయావో ఒప్పుకో. దేవుడు నీ జీవితాన్ని హెచ్చిస్తాడు, ఒక ఉన్నత స్థానమునిస్తాడు. ఈ వాక్య భాగంలో గమనిస్తున్నాం. ఒక మాట చదువుకుందాం. ముందు ఎక్కడ ప్రారంభం కావాలి? బలహీనత నుండి ప్రారంభం కావాలి కదా, అప్పుడే మనకు ఒక స్థానం వస్తుందండి. ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం, నేను త్వరగా ముగింపు చేస్తాను. 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథం 5:22 చూడండి త్వరగా. 5:22. ప్రియులారా, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే, దుష్టుని దోస్తులు వాని చిక్కులో పెట్టును, వాడు తన పాప పార్శ్వములను బంధింపబడును, శిక్ష లేక అట్టివాడు నాశనమగును. నిజంగా దేవుడు దయచూపబోతే అట్టివాడు ఏమవుతాడు? ఎన్ని ఏండ్లు చెరలో ఉన్నాడు చెప్పండి ఎప్పుడైనా? 37 సంవత్సరాలు చెరలో బంధింపబడ్డాడు. నిజంగా అలాగే తన యాత్ర ముగించుంటే విడుదల ఉండేది కాదు కదా. అలా బంధింపబడి చనిపోయి ఉంటే తన పీఠం హెచ్చింపబడేది కాదు కదా. పాప మానవుడా, నువ్వు విడిపించబడితే నీ గొప్ప భాగ్యం ఉంది. ఈ పాప చెర నుండి నువ్వు బయటికి వస్తే నీ గొప్ప భాగ్యం ఉంది. భారతీయులు అనుకున్నట్టుగా ఈ క్రైస్తవులు ప్రకటిస్తున్న స్వార్థ సందేశం అది మత సంబంధమైనది కాదు. పాపముతో బంధింపబడిన మానవుడు విడుదల నుండి బయటికి వచ్చి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి ఆ పిలుపు. 37 సంవత్సరాలు తన పాపము చేత బంధింపబడి బబులోను చెరలో ఉన్నటువంటి యెహోయాకీనును దేవుడు విడిపించాడు. దేవుడు దయ చూపాడు. ఈరోజు ప్రభు యొద్దకు ఈ లైవ్లో వింటున్న యవనుడా, యవనస్తురాలా, నువ్వు వస్తావా? దేవుడు నువ్వు విడిపిస్తాడు, నీకు విడుదల చేస్తాడు.
నీ జీవితం ఒక గొప్ప భాగ్యమని ఇస్తాడు. 37 ఏళ్ళు బంధింపబడ్డాడు. చాలామంది కొన్ని ఏళ్ళు బలహీనులుగానే బంధింపబడిపోయారు. ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం, తెలిసిన మాటని మనం చదువుకుందాం. ఆ 13వ అధ్యాయంలో చూడండి ఒక మాట, 5వ వచనం చూడండి. చదవండి. ప్రియులారా, నీ జీవితంలో ఒక మార్పు అవసరం. ఒకవేళ నీవు ఇంకా బలహీనుగానే బంధింపబడి ఉన్నావేమో, ఉదయకాల వేళ నీ బలహీనతను నువ్వు విడుదల కోరుకుంటే నువ్వు ధన్యుడవవుతావు. నా మట్టుకైతే మారు మనసు ఇద్దరికి అవసరం అండి. ఎవరెవరికి మారు మనసు కావాలి? మారు మనసు ఎవరెవరికి కావాలి చెప్పండి. మనకు చాలా టైం తక్కువ ఉంది. మారు మనసు ఎవరెవరికి కావాలి? ముందు పాపముతో బంధింపబడిన మనుష్యుడు విడుదల పొందాలి. కొద్దిమంది కొన్ని ఏళ్ల నుండి దేవుని ఎరిగిన వారుగా నామకార్థంగానే బ్రతుకుతూ బలహీనులుగా ఉన్నారా లేదా? వారి బలహీనతలను విడుదల పొందడం లేదు. వారి పేరుకు క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా, విశ్వాసులుగా కనబడుతున్నారు, విడుదల లేదు. చాలా స్థలాలలో వారు మంచి ప్రసంగం చేస్తారు, అయితే విడుదల లేదు. ఒక పాపి విడిపించబడాలి, దేవుని ఎదుగు వస్తే విడిపిస్తాడు. 2 గమనిస్తే విశ్వాసులు కూడా అనేక బలహీనతలు ఉండగా విడుదల పొందాలి. ఇక్కడ నాకు ఎలాంటి బలహీనతలు లేవు అని వారు చేయొచ్చండి. బ్రదర్, నాకు ఎలాంటి బలహీనతలు లేని వారు ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? ఆత్మీయంగా మనం ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నాం. అనేక సార్లు మన జీవితంలో బలహీనతలు కలిగి ఉన్నాం. ఆ బలహీనత నుండి బయటికి వస్తే ప్రభు ఆయన మహిమ కోసమై నిన్ను గొప్పగా వాడుతాడు. నువ్వు అక్కడే ఉంటే ఏం ప్రయోజనం ఉండదండి. నువ్వు లేచి రావాలి. నువ్వు దేవుని ఎదుగు లేచి వస్తే నీ బలహీనతల నుండి విడిపించి, ఉదాహరణ ప్రేమ లేదా, ఉదాహరణ విశ్వాసము లేదా, ఉదాహరణ క్రియలు లేవా? చదువుకుందాం. సంఘానికి మారు మనసు కావాలి. ఎన్ని ఏళ్ళైన క్రైస్తవులు బంధింపబడ్డారు. దేవుడు ఆశించినంతగా వారి ద్వారా ఆయన మహిమ పొందడం లేదు, కార్యాలు జరగడం లేదు. తెలిసిన మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుండి చదవండి. 5వ వచనం నుండి. వాస్తవంగా సంఘానికి మారు మనసు అవసరం. నేను చాలాసార్లు చెప్తున్నాను, మనం కొన్ని విషయాలలో బలహీనులుగా ఉన్నాం. మనం కొన్ని విషయాలలో పడిపోయాం. నువ్వు యేసులో నీ సహోదరుని ప్రేమించుటలో, నీ ప్రభువును ప్రేమించుటలో నువ్వెక్కడ బలహీనుగా ఉన్నావో ఆస్తులు లేచి రమ్ము. ఒకటి, నీ పాపం నుండి లేచి వస్తే విడుదల. 2, మారు మనసు పొందిన సహోదరులు సోదరీలు వారు కూడా విడుదల పొందాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె చాలా ఏళ్ళ నుండి బలహీనతలో ఉంది. మీకు తెలుసు. లూకాసు వార్త చూడండి, 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రియులారా, మనం గమనిస్తే 15వ వచనం వరకు గమనించినప్పుడు 16 వరకు ఎన్ని ఏళ్ళ నుండి ఆమె నడుము వంగిపోయింది. ఇక్కడ మనకేమైనా ఆత్మీయ పాఠం ఉందా బ్రదర్, సిస్టర్? ఈ వంగిపోయిన నడుము కలిగిన ఈ స్త్రీ విషయంలో మనకేమైనా ఆత్మీయ పాఠం ఉందా? పాఠం ఉంది. నువ్వు నమ్మినావు, కానీ ఎన్ని ఏళ్ళయిందో వంగిపోయామంటే ఇంక కింద చూడడం. నీ జీవితంలో ఇన్ని ఏళ్ళ నుండి ప్రభు బిడ్డగా చెప్పుకున్నా
నువ్వు ప్రభును చూడడం లేదేమో కదా. వంగిపోయిన నడుము గల వారు ఇంకేం చేస్తారు? ఈ భూమిని చూస్తూ క్రింద చూస్తున్నారంటే ఏమనిపిస్తుంది? భూ సంబంధమైన మనుషులే కదా, వారు పరస్పర మనుషులు కాదు. చాలామంది దేవుని ప్రజలు కొన్ని ఏళ్ళ నుండి రక్షింపబడిన ఈ వంగిపోయిన నడుములాగే భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, సహోదరుల మధ్యలో సఖ్యత లేదు, సేవకుల మధ్యలో సఖ్యత లేదు, నాయకుల మధ్య సఖ్యత. వీరందరూ వంగిపోయిన నడుముగల స్త్రీతో సమానం. మీకు అర్థమవుతుందా? ఆమె ఎప్పుడైతే లేచిందో పరలోకాన్ని చూడగలిగింది, అవునా కదా? మారు మనసు పొందితే పరలోకాన్ని చూస్తాం. ఎంతకాలం నీ జీవితంలో బలహీనతలోనే వంగిపోయి బంధింపబడి ఉంటావు సహోదరుడా, సోదరి. నీ బలహీనతను విడిపించే దేవుని యొద్దకు వస్తే యెహోయాకీను మీద దయ చూపించి బయటికి తెచ్చాడు. అతని యొక్క బలహీనత నుండి విడుదల చేశాడు. అతని స్థానమును హెచ్చింప చేశాడు. హెచ్చింప చేయడమే కాదు, ఇప్పుడు రాజభోజనం, అవునా కదండి? ఆ మాట చదువుకొని నేను 2-3 మార్చి ముగింపు చేస్తాను. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం, దయతో 25వ అధ్యాయం చూడండి, 28వ వచనం నుండి చూడండి. 28వ వచనం నుండి మాట్లాడి అతనిని దేవుడు హెచ్చింప చేశాడు. దేవుని యొద్దకు వస్తే నన్ను నేను హెచ్చింప చేస్తాడు. ఇది 100%. ఆయన దయ ఎలాంటిదంటే మన బలహీనతను విడిపించి మనం హెచ్చింప చేస్తుంది. యెహోయాకీను విషయంలో చొరవ తీసుకున్న దేవుడు, నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు చొరవ తీసుకుంటాడు. అర్థమైందా? దేవుడు మన ఎడల చొరవ తీసుకోవాలంటే ముందు మనం ఏం చేయాలి? అక్కడే బంధింపబడి ఉండకూడదు. మన విడుదల ప్రభును కోరాలి. ప్రభువా, నన్ను ఈ దుష్టత్వం నుండి విడిపించండి, ఈ అసూయ నుండి విడిపించండి, ఈ అసహనము నుండి విడిపించండి, నన్ను సఖ్యతకు తీసుకురండి. సఖ్యత అంటే యూనియన్, ఐక్యత. నేను నా కుటుంబం, నేను నా పిల్లలు ఎంతకాలం నిన్ను మహిమపరచకుండా ఈ పాప లోకములోనే పాపరహితులుగా బ్రతకకుండా బంధింపబడ్డాము. ఈ లోకం వంగిపోవడం, ఈ లోకంలోని ఆశలు, ఈ లోకంలో కోరికలు అవి భూసంబంధమైనవే కదా. బలహీనుడు ఎప్పుడైతే లేచిందో కొలసైపోయిన 3వ అధ్యాయం 3వ వచనం పైనున్న వాటిని చూడడం. ఆయనను చూస్తే మన స్థానము ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. తగిన కాలమందు ప్రభు నిన్ను నన్ను హెచ్చిస్తాడు, ఎంతైనా వాస్తవం. ఆయన దయను అనుభవిద్దాం, ఆయన చేత మనం హెచ్చింపబడుదాం. యెహోయాకీను దేవుడు పిలిచాడు, అతను బయటికి తెచ్చాడు, హెచ్చింప చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 29వ వచనంలో, కాగా అతడు తన బంది గృహ వస్తువులు తీసివేసి వేరు వస్తువులు ధరించుకొని తాను బ్రతుకు దినములన్నీ రాజును భోజనం చేయించు వచ్చాను. ఇప్పుడు ఎక్కడ భోజనం? జైలు భోజనానికి రాజభోజనం తేడా ఉందా లేదా బ్రదర్? పాపులతో ఉన్న సహవాసానికి రాజుల సహవాసానికి తేడా ఉంటుందా లేదా? విడిపించబడని కాలంలో మన సహవాసం, మన భోజనం. భోజనం అంటే సహవాసమే, ఫెలోషిప్. ఒకప్పుడు యెహోయాకీను ఆ చెరసాలలో ఖైదీల మధ్యలో ఉన్నాడు. ఆ వస్త్రాలు, ఆ భోజనం, ఆ సహవాసం నిజంగా ఆనందాన్ని కలిగించదు కదా. అక్కడ ఉన్నంతకాలం దుఃఖమే కదా. నీవు నేను కూడా పాప చెర నుండి విడిపించబడిన తర్వాతనే అన్నీ మారిపోయాయి. నంబర్ 1, మనం పాపం విడిపించాడు, మన వస్త్రాలు మారాయి లేదా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనములో వస్త్రాలతో ధరింపచేశాడు ప్రభు నన్ను నిన్ను. చూడండి వాక్యమును. మన వస్త్రాలు మారిపోయాయి. ఇంతకు మునుపు మాలిన్య వస్త్రములు, అవి పాప వస్త్రములు. ఇప్పుడు వస్త్రములు మార్చబడ్డాయి. రెండోదిగా గమనిస్తే ప్రకటన 3:20లో ఇప్పుడు భోజనం, మన సహవాసం. 1 కొరింథీ 1:9.
ఇప్పుడు దేవుని ప్రజలతో మన స్నేహం, దేవుని ప్రజలతో మన సహవాసం కదా. ఎక్కడ మన సహవాసం? రాజులతో. మొదటి పేతురు 2:9 యెహోయాకీను అనే జీవితంలో 1 హెచ్చింపబడ్డాడు, 2 వస్త్రాలు మారాయి, 3 భోజనము కూడా. ఇప్పుడు రాజులతో కలిసి, ప్రభుతో కలిసి మన స్నేహం ఎంత గొప్ప భాగ్యం. స్నేహితులారా, నేను ముగించబోతుండగా, ప్రభుతో నీకు స్నేహం ఉందా? ఈ రాజుతో నీకు స్నేహం ఉందా? అదే భోజనం అండి. యేసుక్రీస్తు ప్రభుతో నీ స్నేహం, నీ సహవాసం ఉందా? ఒక క్వశ్చన్ వేసుకో, అసలు నీ సహవాసం ఎవరితో? ఈ భాగంలో యెహోయాకీన్ వస్త్రాలు మారిపోయాయి, భోజనం మారిపోయింది కదా. అతడు హెచ్చింపబడ్డాడు. దేవుని పిల్లలు ఏమంటారు? నాకేం లేదనుకుంటారు, అంతే కదా. మీకు అర్థం కావడానికి ఒకతను ఇలా పిలిపించాడు, ఒక రాజు, సైనికులారా మీకేం కావాలో కోరుకండి అని. ఒకడొచ్చి, రాజా నాకు నీ మంచం కావాలి. ఇంకొకడు వచ్చి, రాజా నాకు నీ పళ్ళెం కావాలి. ఒకడు వచ్చి, రాజా నాకు నీ కుర్చీ కావాలి. అలా చెబుతాం అర్థం కావడానికి. లాస్ట్ వాడు వచ్చి, నీకేం కావాలంటే రాజును గట్టిగా పట్టుకుని, రాజా నాకు నీవు కావాలి. ఆయన నీ రాజు అయితే ఆయనతో నీకు భోజనం, ఆయనతో నీకు సహవాసం, ఆయనవన్నీ నీవే. యెహోయాకీనుకి ఎంత గొప్ప భాగ్యం, ఆత్మీయంగా భౌతికంగా కదా. పాపము గలవాడే, చెడుగా ఉన్నవాడే, అవిధేయుడే, భ్రష్టుడుగా ఉన్నవాడే, దేవుని వ్యతిరేక నడిచిన వాడే ప్రభు వైపు చూస్తే ఎంత గొప్ప భాగ్యం. అందుకే ఈ మాటలు మనము గమనిస్తున్నాం. 30 వచనంలో, మరియు అతని భోజనం భత్యం ఏనాడిగా నాడు. మత్తయి 6:33 వచనం పెట్టుకుందాం అక్కడ. ఏం బ్రదర్, పెట్టుకుందామా? ఇక మీరు దేని గురించి చింతించకుడి, నా రాజ్యమును నా నీతిని వెదుకుడి, మీకేమి కావాలో, భోజనము కావాలా, వస్త్రాలు కావాలా, అవి నేను మీకు. యెహోయాకీను ప్రభువును కోరుకుంటే ఇప్పుడు ఏమొచ్చాయి? పైకి చూశాడు, ఇప్పుడు కిందికి కాదు. ఇంతకుముందు భూసమున వాటి మీద మనసు పెట్టాడు, భూమి మీద మనసు పెట్టాడు. నా రాజ్యం, నా సైన్యం, నా బలము, నా రథములు, నా గదులు అనుకున్నాడు. ఇప్పుడు అక్కడ చూచాడు, భూమి మీదనే ఒక ఆత్మ సంబంధమైన ఆనందాన్ని అనుభవించడం ప్రారంభించాడు. ఒక భయంకర వ్యక్తి మారి నిత్యత్వానికి వెడలిపోయాడు. ఈ 2 మాటల ద్వారా మనకు కలిగిన భాగ్యం ఏంటంటే, ఒకటి రాబోయే తీర్పును, శిక్షను తప్పించుకుంటాం. 2 నిత్యత్వంలో సదాకాలం ప్రభుత్వం మనం సహవాసము కలిగి ఉంటాం. అంతకంటే ఇంకేం కావాలి? అసలు ఇక్కడ ఏనాటి భత్యం ఆనాటికి అన్నాడు. నాకు మత్తయి 6:30-33 వచ్చిన చదివితే ఏమైంది? మీరు దేని గురించి, మనకు చింత, వస్త్రాలు, ఫీజులు, నాకు నీకు, అవునా కదా. ముందు నా రాజ్యమును వెదుకుడి, పైనున్న వాటి మీద దృష్టి పెట్టండి. యెహోయాకీనులాగా ఈవేళ మనము కూడా మారుదాం. ఆహారము లేదా, కొరతలు ఉన్నాయా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, వస్త్రాల కొరత ఉందా? బిల్లు ప్రవేశపెట్టబడింది యెహోయాకీనుకు, నేను అనుకుంటున్నానండి కదా. ప్రవేశపెట్టాడా లేదా రాజు? ఇంకా రప్పించండి, బిల్లు అమలు చేయండి. దేవుని యొద్దకు వస్తే, దేవుని వైపు చూస్తే ఇక బిల్లు అమలు అవుతుంది. భూ సంబంధమైన అక్కర్లు, పరలోక సంబంధమైన సహవాసం. ఒక సెకండ్ వాలిపోదాం. ఎంతకాలం నీ జీవితం వంగిపోయి ప్రభును చూడకుండా ఉంటావు? ఎంతకాలం మీ మధ్యలో ఐక్యత లేకుండా ఉంటావు? ఒక మంచి ఫలస్వీపుని జీవితంలో తీర్మానం చేయి. భార్యాభర్తలుగా, సహోదరులుగా వంగిపోయిన నడువుగా లేకుండా నిలబడుదాం. నిలబడిన వాడు చూస్తాడు పైకి కదండి. ఈ అనుభవాన్ని కలిగి సాగిపోదాం. అట్టి ప్రభు మనకున్నాడు, దయగా మాట్లాడే దేవుడు,
భత్యమనగా ఆహారం ఇచ్చే దేవుడు, వస్త్రాలనగా వస్త్రములు ఇచ్చే దేవుడు, రాజసన్నిధనగా ఎల్లప్పుడూ ఆయనతో కలిసి నివాసము చేయడానికి ఇష్టపడే దేవుడు. యవనుడా యవనస్తురాల ఇట్టి అనుభవాన్ని కలిగి ప్రభుతో మన సహవాసాన్ని కొనసాగించి యాత్ర ముగిద్దాం. ఎవరైనా నమ్మకపోతే ప్రభు యొద్దకు రండి, చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పాపిని, నీ పాపాలన్నీ క్షమిస్తాడు, నీ పాపము నుండి బయటికి తెస్తాడు, నిన్ను విమోచిస్తాడు. ఇప్పుడు మనం విడిపించబడ్డాం అనుకుందాం. మన ద్వారా దేవునికి ఉన్న ఆశ ఏంటి బ్రదర్, సిస్టర్? యెహోయాకీను వలె మనం విడిపించబడ్డాం. ఇప్పుడు దేవునికి ఉన్న ఆశ ఏంటి? 116వ కీర్తన 12వ చరణం చదివితే, నీ సేవకురాలైన కుమారుని నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవిచ్చిన నీతి వస్త్రమును బట్టి, రక్షణ వస్త్రమును బట్టి, ఉద్యోగమును బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆయుస్సును బట్టి, వీటన్నిటిని బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. 2 సమూయేలు 9వ అధ్యాయం అదేనండి. మెఫీబోషెతు కొంటివాడు కదా, ఎక్కడికి వచ్చాడు? రాజు బల్ల యొద్దకు తేపడ్డాడు. మన పాపమని కొంటితనములో ఉండగా మన రాజు ఆయన యొద్దకు పిలిచాడు, ఆయనతో సహవాసం ఇచ్చాడు. దీన్ని గట్టిగా పట్టుకొని సాగిపోదాం. దేవుడు చిన్న వర్తమానం మన కొరకై దీవించను.